భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అయిన ఎన్నికల వ్యవస్థలో ఈ మధ్యకాలంలో ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు అనుమానంగానే ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మొదలై పెడితే అట్లా ఒడిషా ఎన్నికలు, మధ్యలో హర్యానా, మహారాష్ట్ర, ప్రతి ఎన్నికల ఫలితాలు కూడా అనుమానాలను అలాగే సజీవంగా ఉంచుతూ పోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఈ ఫలితాలు శకుని పాచికల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామందికి ఇప్పటికీ అంతు చిక్కదు. చాలామందికి అసలు ఈడ టీడీపీ ఎట్లా గెలిచింది, ఆడ జనసేన ఎట్లా గెలిచింది, ఇంకో దగ్గర బీజేపీ ఎట్లా గెలిచింది, ఆడ వైసీపీ ఎట్లా ఓడిపోయింది, ఎట్లా అనూహ్యమైన ఓట్లు ఎట్లా వచ్చాయి, ఓట్లు వేసిన తర్వాత కానీ బ్యాటరీ 100% ఎందుకు ఉంది, చాలా ప్రశ్నలకు అంతే చిక్కదు. ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, తర్వాత ప్రతి దగ్గర కూడా వీటి మీద ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి న్యాయస్థానాలు ఏం చేయగలిగేది ఉండదు. వాళ్ళు చేసేసరికి ఇంకో 4 ఎన్నికలు అయిపోతాయి, ఇంకో 4 టర్మ్స్ ఎన్నికలు అయిపోతాయి, న్యాయస్థానాలు ఏదైనా పరిష్కారం అనుకునేసరికి. కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్లు వేసి వాళ్ళ గైడ్లైన్స్ తోటి ఈసీ దగ్గరికి వెళ్ళి మీ అనుమానాలు నివృత్తి తీర్చుకోండి అని చెబితే అక్కడికి పోతే ఒక్క అనుమానాన్ని నివృత్తి చేయలే. పైపెచ్చు ఏవైనా ఆధారాలు బయట పెట్టాల్సి ఉంటుందని చెప్పి కొన్ని వీడియో ఫుటేజ్లు ఎవరికి షేర్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గైడ్లైన్సే మార్చుకున్నారు. అన్ని అనుమానాలే. ఏ ప్రశ్నకు ఈసీ సమాధానం చెప్పలేదు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ పాలిత అంటే బీజేపీ నేతృత్వంలో వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటే వాళ్ళ భాగస్వామి పక్షాలు లేదా బీజేపీ రిగ్గింగ్ని ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ప్యానెల్ రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. బోగస్ ఓట్లు, పోలింగ్ శాతాన్ని పెంచుకోవడం, ఆధారాలు చూపించకపోవడం, రకరకాల మోసాలకు పాల్పడుతూ గెలుస్తూ ఉంది అని, మహారాష్ట్ర ఎన్నికల్లో అలాగే గెలిచారని, ఎన్నికల సంఘం ప్యానెల్లోనే రిగ్గింగ్ జరుగుతుందట, అక్కడి నుంచి వాళ్ళు గెలవాలనుకున్న చోట బోగస్ ఓట్లన్నీ చేర్చేస్తారట, అది తర్వాత సాయంత్రం పోలింగ్ 5 గంటలకు ముగిసింది, మిగతా వాళ్ళు ఓట్లు వేసి అంటారు కదా, ఆ క్రమంలో వరుసగా పోలింగ్ శాతాన్ని పెంచుకుంటూ పోతారట ఈ బోగస్ ఓట్లను అడ్డు పెట్టుకొని. దానికి సంబంధించిన ఏ ఆధారము షేర్ చేయరట. ఆధారాలు షేర్ చేయాల్సి వస్తుందేమని చెప్పి వాళ్ళ గైడ్లైన్స్ మార్చుకున్నారు. పూర్తిగా మోసపూరితమైన విధానాల్లోనే ఈ ఎన్డీఏ గెలుస్తూ ఉన్నారు, బీజేపీ గెలుస్తూ ఉంది. మహారాష్ట్రలో అట్లే గెలిచారు. ఇప్పుడు బీహార్లో కూడా అటువంటి ప్రయత్నాలే వాళ్ళు మొదలెట్టారు. ఈసీ సంపూర్ణంగా సహకారం అందిస్తోంది. బోగస్ ఓట్లు, పోల్ పర్సంటేజ్ పెంచడాలు, రిగ్గింగ్ చేయడాలు, ఇదంతా కనుక పాతకాలంలో లాగా బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేయడం కాదు, ఇదో రకమైన రిగ్గింగ్. సో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ దేశం మళ్ళీ తీవ్రమైన చర్చకు కారణమైంది. సరే, ఇటు బై డిఫాల్ట్గా బీజేపీ దాని ఎన్డీఏ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉంటే, ఎన్నికల వ్యవస్థను గమనిస్తున్న వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది అని, ఒక్క అనుమానానికి ఈసీ సమాధానం చెప్పిందా? ఒక్క ప్రశ్నకు ఈసీ సమాధానం చెప్పిందా? ఏం చెప్పలే. మన ఆంధ్రప్రదేశ్లోనే కుప్పలు ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం ఎక్కడ చెబుతారు? కుప్పలు ప్రశ్నలు ఉన్నాయి మాస్టర్, ఇక్కడే సమాధానం ఎవరు చెబుతారు, ఎక్కడ చెబుతారు? ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం మీద, అదే రాహుల్ గాంధీ ఇంకో మాట కూడా అన్నారు, మోసం చేసిన వాళ్ళు గెలుస్తారేమో కానీ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి. ఎవరో ఒక పార్టీకి 2 పార్టీలకు మద్దతుగా మొత్తం వ్యవస్థలే పనిచేస్తే ఆ విధమైనటువంటి ఎన్నికల వ్యవస్థలోనే ఎన్ని రకాలుగా రిగ్గింగ్ చేసి మోసం చేయొచ్చు, అన్నిటికీ వ్యవస్థలే మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఇంక మన దేశం గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదంటారు రాహుల్ గాంధీ. నిజమే. మరి రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం వ్యవస్థను చూస్తే ఎవరికి రాబోయే రోజుల్లో మంచి పరిస్థితులు ఉంటాయి సమాజంలో అని ఎవరికీ ఆ నమ్మకం లేదులేండి, అది వేరే విషయం. కానీ